ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా నటించిన చిత్రం హరిహర వీరమల్లు. జూలై 24న విడుదలైన ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అయినా బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగుతూనే ఉంది. పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ను సాధించిన ఈ సినిమా ఇప్పటి వరకు డీసెంట్ స్థాయి కలెక్షన్లను నమోదు చేస్తుంది. అయితే ఈ సినిమా ఏ ఏరియాలో ఎంత షేర్ కలెక్షన్లు వసూలు చేసిందో చూద్దాం. నైజాం 23,16,00,000 షేర్, ఉత్తరాంధ్ర 10,46,00,000 షేర్, సీడెడ్ 10,32,00,000 షేర్, గుంటూరు 6,53,00,000 షేర్, నెల్లూరు 3,98,00,000 షేర్, కృష్ణ 5,46,00,000 షేర్, తూర్పుగోదావరి 7,26,00,000 షేర్, పశ్చిమ గోదావరి 6,33,00,000 షేర్, ఓవర్సీస్ 10,49,00,000 షేర్, కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 7,93,00,000 షేర్ వసూలు చేసింది. హరిహర వీరమల్లు మూవీ 12 రోజుల్లో 98,28,00,000 షేర్ వసూలు చేసింది. మరి 13వ రోజు ఎంత వసూలు చేయనుందో చూద్దాం. 13వ రోజు వర్కింగ్ డే రోజు కావున కలెక్షన్స్ ఓ మాదిరిగా వసూలు చేయనుందని తెలుస్తుంది. 13వ రోజు థియేటర్ ఆక్యుపెన్సీ ఈ విధంగా నమోదైంది. మార్నింగ్ షో 18%, మ్యాట్నీ షో 20%, ఫస్ట్ షో 21%, సెకండ్ షో కూడా 21% ఆక్యుపెన్సీలు నమోదయ్యాయి. ఈ ఆక్యుపెన్సీల బట్టి చూస్తే 90 లక్షల గ్రాస్, 45 లక్షల షేర్ వసూలు చేయనుందని తెలుస్తుంది. 13 రోజుల మొత్తం కలెక్షన్స్ వచ్చేసి 99,73,00,000 షేర్, 173 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లవుతుంది. ఇంకా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 23 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్రేక్ ఈవెన్ అవుతుందా లేదా అనేది.